కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకొనున్న వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి నివాసం నుంచి కాన్వాయ్తో బయలుదేరారు. ఇప్పటికే మిర్చి యార్డుకు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జునతో పాటు పలువురు వైసీపీ నేతలు చేరుకున్నారు. జగన్ పర్యటనకు ఈసీ అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. సభ, ర్యాలీ కాదని రైతులతోనే జగన్ మాట్లాడతారని చెబుతున్నారు వైసీపీ నేతలు. ప్రస్తుతం జగన్ కాన్వాయ్ తాడేపల్లి నివాసం నుంచి మిర్చి యార్డుకు బయలుదేరిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు వైసీపీ అధినేత జగన్ చేరుకోనున్నారు. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోనున్న వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి నివాసం నుంచి కాన్వాయ్తో బయలుదేరారు. ఆ కాన్వాయ్కి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మిర్చి యార్డుకు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జునతో పాటు పలువురు వైసీపీ నేతలు చేరుకున్నారు. జగన్ పర్యటనకు ఈసీ అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. సభ, ర్యాలీ కాదని రైతులతోనే జగన్ మాట్లాడతారని చెప్తున్నారు వైసీపీ నేతలు. సాక్షి కాదు, టీవీ నైన్లో స్క్రీన్ పై లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోనున్నారు వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి నివాసం నుంచి కాన్వాయ్తో బయలుదేరారు. ఆ కాన్వాయ్కి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇప్పటికే మిర్చి యార్డుకు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జునతో పాటు పలువురు వైసీపీ నేతలు చేరుకున్నారు. జగన్ పర్యటనకు ఈసీ అనుమతి లేదు అంటున్నారు పోలీసులు. సభ, ర్యాలీ కాదని రైతులతోనే జగన్ మాట్లాడతారని చెప్తున్నారు వైసీపీ నేతలు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ వినయ్ ఉన్నారు లైవ్లో అందుబాటులో. వినయ్, మరి కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు జగన్ చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము కాన్వాయ్ కూడా బయలుదేరిన పరిస్థితి. అయితే ఈసీ అనుమతి లేదు అంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది మిర్చి యార్డు దగ్గర? మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోబోతా ఉన్నారు. మిర్చి రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే రైతులు జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనకు సంబంధించి అనుమతి లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రజెంట్ అయితే గుంటూరు మిర్చి యార్డుకు అటు గుంటూరు స్థానిక నాయకులందరూ కూడా చేరుకున్నారు. మనతో పాటు అంబటి రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మరి కాసేపట్లో మీ నాయకుడు రాబోతున్నారు. ఇక్కడ కార్యక్రమం ఎలా జరగబోతుంది? కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఏం కాదు. ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల నుంచి మిర్చి అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతాంగాన్ని పరామర్శించి, అయ్యా ఎంత ధరకు కొంటున్నారు, మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మీకు నష్టం వస్తుందా, లాభం వస్తుందా అనే విషయాలని వారి ద్వారా తెలుసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అయ్యి రైతులకు న్యాయం చేసే విధంగా 16,000కో 17,000కో కొనాలని డిమాండ్ చేసే నిమిత్తం ఇవాళ రావడం జరుగుతుంది. దానికి ఎందుకు ఇంత హంగామా చేస్తారని నాకు అర్థం కాల. ఎలక్షన్ కోడ్ ఉందంటున్నారు. ఏంటి ఎలక్షన్ కోడ్? ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్. మేము కంటెస్ట్ చేయటం లేదు, మాకు సంబంధం లేదు, మేము ఎవరిని సపోర్ట్ కూడా చేయటం లేదు. ఇక్కడేమో పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం లేదు, ర్యాలీలు పెట్టడం లేదు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ కోడ్. దానికి ఏదో ఆర్భాటం చేసి ప్రభుత్వం ఒత్తిడి చేసి మా మీద ఏదో కక్ష తీర్చుకునే స్వభావంతో మాట్లాడుతున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. నిన్న సీఎం చంద్రబాబు కూడా
అది మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి రాబోతా ఉన్నారు. మిర్చి యార్డ్ రైతుల సమస్యలను అడిగి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ మైక్ తో అనౌన్స్మెంట్ కూడా చేస్తా ఉన్నారు. ఎన్నికల కోడున్న నేపథ్యంలో భారీగా గుమ్మకూడదు, ఎటువంటి సభలు సమావేశాలు కూడా పెట్టకూడదని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున మైకుల్లో అనౌన్స్ చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చి గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఇక్కడ నుంచి తాడేపల్లి తిరిగి పైన అవబోతున్నారు. రఫీ అప్డేట్స్ రైట్. అది కాసేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకోనున్నారు వైసీపీ అధినేత జగన్. తాడేపల్లి నివాసం నుంచి కాన్వాయ్తో బయలుదేరారు.